మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. జయ దుర్గాదేవాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం అష్టదిగ్బంధనాయ నమ. ఓం మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి ముఖ్యంగా ఈ అష్టదిగ్బంధనాన్ని చాలామందికి చాలా విధానాలుగా కొన్ని ఉంటాయి. మరి అష్టదిగ్బంధన అని కొన్ని పూజా బలాలు కొన్ని జరుగుతుంటాయి. మరి ఈ అష్టదిగ్బంధన పూజా బలం ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, వాళ్ళు చేసే వ్యాపార బిజినెస్ కంపెనీల్లో లాస్ కావటం, వాళ్ళు చేసే వ్యాపారాలు డల్లు కావటం, వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు రావటం, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని జరుగుతుంటాయి. మరి కొంతమంది వాళ్ళ పేరు బలంలో అష్టదిగ్బంధన రేకు రాసి వాళ్ళ పేరు బలాన్ని పెట్టి దాన్ని వాళ్ళు భూస్థాపం చేసేస్తారు. భూస్థాపం అనగా భూమిలో పాతి పెడతారు. ఎప్పుడు భూమిలో పెట్టేస్తారో అప్పటి నుంచి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం నీరసంగా ఉండటం, జ్ఞాపక శక్తి పోవటం, కోపం ఎక్కువ రావటం. మరి చాలామందికి మరి ఇది ఎందువల్ల అవుతుంది, ఈ సమస్య ఏమిటా అని చాలామంది అనుకుంటుంటారు. మరి ఈ అష్టదిగ్బంధన అంటే ఎదుటివాడు నాశనం కావాలి, వాళ్ళ సంసారం కరెక్ట్గా ఉండకూడదు, వాళ్ళ భార్యాభర్తలు మంచిగా ఉండకూడదు, వాడు సంపాదించిన ఆస్తులన్నీ పోవాలి, వాడు భూమిలో నష్టం రావాలి అని చాలామంది అష్టదిగ్బంధన పూజా బలాలు చేసి పుష్పలు ఊతుంటారు. అలాగ చేయిస్తుంటారు. గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుల దగ్గరికి పోయి ఇలా పేర్లు చెప్పి ఇలాంటి పూజా బలాలు చేసి వాళ్ళు మనకి అన్నా ఎక్కువగా ఎదుగుతున్నారు, మనం బాగున్నామంటే మనకన్నా కింద ఉండాలి, కానీ వాళ్ళు మనకన్నా ఎదగకూడదని వాళ్ళకి ఒక సూపు పడిపోతాడు. విశ్వ సూపు. సూపులో ప్రేమ సూపు, సూపులో దొంగ సూపు, సూపులో విశ్వ సూపురా అన్నాడు, సూపులో కామ సూపురా అన్నాడు. కాబట్టి అలాంటి విశ్వ సూపు వల్ల ఎలాంటి వాళ్ళైనా కూడా భంగమైపోతుంటారు. అలాగా భంగమైన వాళ్ళకి ఇలాంటి అష్టదిగ్బంధన అనేది తగులుతుంటుంది. మరి ఈ అష్టదిగ్బంధన అంటే స్వామి అది ఎలా ఉంటుంది, దానివల్ల ప్రయోజనం ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ అష్టదిగ్బంధన అంటే ఈ 5 శక్తుల్ని బంధించి ఆదివారము అమావాస్య రోజున వాళ్ళకి పూజా బలం అనేది చేస్తుంటారు. ఆ ఆదివారం అమావాస్య రోజున ఆ 5 శక్తులకి కొంత రక్తబలి ఇచ్చి, రక్తబలి కానీ దానికి సంబంధించిన కొన్ని పూజా బలాలు ఉంటాయి. కొన్ని ఆకులు, కొన్ని చెట్లు కొన్ని తెచ్చి దాన్ని హోమం చేసి ఆ హోమంలో కొన్ని మంత్రాలు చదివి ఆ శక్తుల్ని ఆకట్టుకుంటారు. ఆ శక్తులను ఆకట్టుకొని ఆ ఆదివారం అమావాస్య రోజున ఆ రోజున దివ్యమైన శక్తి ఉంటుంది వాళ్ళకి. ఆ దివ్యమైన శక్తి రోజున ఆ రేఖ మీద రాసి వాళ్ళ పేరు బలాలు రాసి వాళ్ళ చేసే వ్యవసాయంలో కానీ, వాళ్ళు చేసే భూమిలో కానీ, వాళ్ళు చేసే ఇళ్లలో కానీ అవి పెట్టేస్తుంటారు వాళ్ళకి తెలియకోకుండా. అవి ఎప్పుడు పెడతారో అప్పటి నుంచి వాళ్ళకి ఇంట్లో కలహాలు, భార్యాభర్తల్లో చికాకులు, భార్యాభర్తల నుంచి మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సంసారంలో కరెక్ట్గా ఉండకోకుండా భార్యాభర్తలకి, మరి అన్నదమ్ములకి మనశ్శాంతి లేకోకుండా భూమి సమస్యలు రావటం, అక్కచెల్లెల నుంచి సమస్యలు రావటం, అన్నదమ్ముల నుంచి పాలివాళ్ళ నుంచి కొన్ని సమస్యలు రావటం, ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే వీళ్ళు ఎన్నో పూజా బలాలు ఎన్నో చేస్తుంటారు, ఎన్నో దేవుడు గుళ్ళకి వెళ్తుంటారు, ఎన్నో దేవతలు గుళ్ళకి వెళ్ళి కొన్ని ఏటపోతులు పూజలు పునస్కారాలు కొన్ని చేస్తుంటారు. మరి వీళ్ళకి ఎన్నో కొన్ని దేవతలు ఉంటాయి. దేవతలు అంటే కులదేవతలు. ఆ కులదేవతలకి వీళ్ళు ఎన్నో పూజలు చేస్తుంటారు. ఉప్పలమ్మని, ఎల్లమ్మని, మసమ్మని, మారమ్మని ఇలాంటి కులదేవతలు వాళ్ళ భూమిలో వచ్చిన దేవతల్ని కొంతమంది పూజిస్తుంటారు. మరి అలా అక్కమ్మ దేవతలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి. 101 మంది వీళ్ళు అక్క చెల్లెళ్ళు.
ఈయనకు ఒకటే పోతురాజు. ఆ విధంగా ఈ 101 మంది దేవతలకి వీళ్ళు ఎన్నో పూజా బలాలు చేస్తుంటారు. కానీ ఎన్ని పూజలు చేసినా కూడా వీళ్ళకి ఎంత చేసినా వ్యర్థమైపోతుంటుంది. ఎంత కష్టపడ్డా సంతోషం ఉండడం లేకుండా అయిపోతుంటుంది. వ్యాపారంలో ఎంత కష్టపడుతుంటారు, లక్షలు లక్షలు వస్తుంటాయి దాంట్లో, కానీ లాస్ట్ వరకు 1 రూపాయి నిలబడదు. అవి అలా వస్తుంటాయి, ఇలా పోతుంటాయి. మరి రాజకీయంలో కూడా ఎన్నో విధానాలుగా పోరాడుతుంటారు. రాజకీయంలో అందరికీ సహకారం చేస్తుంటారు, ఎన్నో ఉపకారాలు చేస్తుంటారు. ఎన్ని చేసినా విజయంగా ఉండదు. మరి సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయంలో కానీ, లేదు యూట్యూబ్ రంగంలో కానీ, లేదు వాళ్ళు చిన్న చిన్న తీయాల్సిన కొన్ని సీరియల్లో కూడా వాళ్ళు కూడా ఎన్నో కష్టపడి ఎన్నో విధానాలకు పోరాటం చేస్తుంటారు. ఎన్ని చేసినా కూడా ఏది చేసినా కూడా వాళ్ళకి జయప్రదం లేకోకుండా అయిపోతుంటుంది. అది ఎందువల్ల, దాని సమస్య ఏమిటి, దీన్ని కనుక్కోవాలని చాలామంది చాలా విధానాలుగా పోరాడుతుంటారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా పోరాడినా కూడా దానికి అష్టదిగ్బంధం దగ్గరికి రాడు. వీళ్ళు ఎన్నెన్నో పూజలు చేస్తుంటారు. ఆ స్వామి దగ్గర కానీ, ఈ స్వామి దగ్గర కానీ, ఏ స్వామి దగ్గరికి పోయినా కూడా ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, ఆ హోమం చేయండి, ఈ హోమం చేయండి అని చెబుతుంటారు. అవన్నీ వీళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఎన్ని చేసినా వీళ్ళకి ప్రతిఫలం లేకుండా అయిపోతుంటుంది. ఎందువల్ల ఏమిటి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ అష్టదిగ్బంధన అనేది సామాన్యమైంది కాదు. ఈ అష్టదిగ్బంధనకి ఎవరికి అష్టదిగ్బంధనం కలిగిందనేది మనకు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పేరు బలాలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, గోత్రనామాలు మాకు పంపించినట్టుకైతే వాళ్ళ మీద అలాంటి ప్రాబ్లం ఉందా లేదా, మరి ఆ ప్రాబ్లం అనేది ఉంటే వాళ్ళు ఏమి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఈ సమస్యకి కారణం ఏమిటి, మరి ఆ సమస్యలో నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు, మరి వాళ్ళకి ఎందువల్ల అంటే ఆ సమస్య వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగోకుండా ఉండటం, ఏ మాత్ర తిన్నా ఒంటికి పట్టుకోకుండా, ఏ పండు తిన్నా ఒంటికి పట్టుకోకుండా, ఏ భోజనం చేసినా ఒంటికి పట్టుకోకుండా, కాళ్ళు చేతులు నీరసం అయిపోతుంటాయి, బుర్ర త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు, రోజు రోజుకి నీరసం అయిపోతుంటారు, రక్త సర్క్యులేషన్ డౌన్ అయిపోతుంటుంది, రక్త కణాలు పడిపోతుంటాయి. మరి అలాంటి సమస్యలతో చాలా మంది సతమతమయ్యే వాళ్ళకి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే ఆ సమస్య ఏమేమి ఉందా అనేది మేము ముందు చూడాలి. చూసి వాళ్ళ పేర్లు అష్టదిగ్బంధన చక్రం వేసి చూసి వాళ్ళ గురించి ఏమేమి ఉన్నాయా అనేది చూడాలంటే వాళ్ళు డైరెక్ట్గా మా దగ్గరికి రావాలి. ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ చేసి మాట్లాడితే ప్రయోజనం ఉండదు. మీరు మాకు డబ్బులు పంపించినా కూడా దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. తప్పకుండా మా దగ్గరికి రావాలి. మీరు వచ్చిన తర్వాత మేము మీ మీద అంజనం వేసి చూస్తాం. ఆ అంజనంలో మీ మీద ఉందా లేదా అనేది ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం. అది తెలుసుకున్న తర్వాతే మనం పూజాబలం చేయాల్సి వస్తుంది. మనం అది ఏమి తెలియకపోకుండా పూజాబలం చేసి మీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవటం? ఆ విధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ ఇంట్లో గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ, కర్మ కానీ, పిశాసులు కానీ, మీ ఇంట్లో ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి కానీ, ఏదన్నా శాతపడే ప్రయోగం చేసిన వాళ్ళకి కానీ, ఎలాంటి ప్రయోగం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.